ఆ బోర్డు మీద క్లాక్ చూపియాడు. పెద్ద మేడం ప్రిపేర్ అవుతాం. సోషల్ స్టడీ మేడం. మీరు ఇక్కడే ఉంటే మంచి, అసలు మిమ్మల్ని గ్రూప్ 2 ఆఫీసర్ని చేస్తాను నేను. ఇది అయిపోయిందా లేకపోతే టోటల్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి ఇక్కడ? అన్ని కలిపి టోటల్ స్టార్స్ కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 12 స్టార్స్ ఉన్నాయి. ఈ 12 స్టార్స్ లో ఎన్ని షేర్ చేసి ఉన్నాయి? 3. అప్పుడు ఏమని రాయాలి? ఇప్పుడు నీకు 100 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎలా రాస్తారు? 99/100. ఇప్పుడు మనకి ఎన్ని షేర్ చేసి ఉన్నాయి? 3 షేడ్స్. 3 షేర్ చేసి ఉన్నాయి. టోటల్ ఎన్ని? 12. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఎన్ని షేర్ చేసి ఉన్నాయి? లాస్ట్ కేజీ నువ్వు కూడా చేయమ్మా లెక్క. టోటల్ ఎన్ని? అవి వాడికి అర్థమైతే ఆ బిట్లన్నీ వాడి చేత చేయించి. ఇప్పుడు ఎలా రాయాలి? అవి 4/12. ఈసారి మన అమ్మాయి చెప్పండి. ఆన్సర్లు రాయమ్మా చాలు. ఇప్పుడు 3/12 4/12. ఇప్పుడు ఈ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు డినామినేటర్ 12 సేమ్ కాబట్టి 12 డినామినేటర్ ఒకేలా వేసుకోవాలి. 4 + 3 ఎంత? 4 + 3 7/12 వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ స్టార్స్ లో మనం ఈ 7/12 అనేది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? ఇక్కడ 3/12, ఇక్కడ 4/12 ఎలా వచ్చింది? ఇక్కడ 7/12 రావాలి. అంటే ఎన్ని స్టార్స్ నువ్వు షేర్ చేయాలి? 7 స్టార్స్ షేర్ చేయాలి. విజయ నీకు అర్థమైందమ్మా? అర్థమైందా లెక్కలు? ఇంగ్లీష్ మేడం రెస్ట్కి వచ్చింది. ఎందుకు ఇచ్చారంటే 0/12 అని కాదు, ఈ 12 స్టార్స్ ని మనం షేర్ చేయాలంట. ఇప్పుడు నేను సేమ్ అదే రాస్తాను, మీరు అది రాసు. ఓన్లీ ఆన్సర్లు రాయమ్మా చాలు. 8 క్వశ్చన్ పెట్టి వెరీ గుడ్. చూపించు. క్యూబ్ని సాధించింది ఇంగ్లీష్ మేడం. క్యూబ్ని సక్రంగా పెట్టింది అరగంటలో. తెలుగు మేడం ఎంత చేస్తుంది? సూపర్. చిన్న కూడా సాయంత్రం ఒక 2 సబ్జెక్టులు లాక్కుంటారా? ఇప్పుడే చెప్తాను. ఇది కూడా చెప్పమంటే చెప్తా లేదా? వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఒప్పుకుందా లేదా?